హాయ్ అండి, వెల్కమ్ ఐటీ ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు రాగి పిండి పుట్నాలు అటుకులతో రాగి రోటి చేయడం చూద్దాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు వాటిని నీటితో కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది కదా. నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేనైతే 2 టైమ్స్ కడిగి తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, వైట్గా అయిపోయాయి. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇట్లా పోసుకొని పెట్టుకోవాలండి. నానతాయి, అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ వాటర్ తీసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. గ్యాస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులను తీసుకోవాలి. అందులో 1 కప్పు రాగి పిండి వేయాలి. ఇప్పుడు ఇంత మునుపు వేడి చేసుకున్న వేడి వాటర్ని అందులో పోసుకోవాలి. చూసారు కదండి, వేడి వాటర్ పోయడం వల్ల పిండి కూడా మెత్తగా అవుతుంది. మనం రోటీ చేస్తే మెత్తగా వస్తుందండి రోటీ, అందుకే హాట్ వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ను వేసుకున్నాను. కొత్తిమీరను యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. 2 కళ్యామాకు రెబ్బలను కట్ చేసి వేశాను. 1 కప్పు క్యారెట్ తురుమును వేసుకున్నాను. చిన్న అల్లం పేను తురిమి తీసుకున్నాను. చిన్న కప్పు పుట్నాలను వేసుకున్నాను. స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మొత్తం కలుపుకోవాలండి. మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసుకొని చూడాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి అంటుకోదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తుకోవడం వల్ల మన చేతికి అనేది పిండి అనేది అంటుకోదు. ఇట్లా రోల్ చేయాలండి, రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇలా పైన ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పైన ఆయిల్ వేసుకొని ఒక 4-5 మినిట్స్ దాకా పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత రోటీని
ఇలా చూపించిన విధంగా ఒత్తాలండి. ఇలా రోటీని ప్రెస్ చేయడం వల్ల అందులో ఉండే పచ్చితనం అంతా కాలుతుంది. ఇప్పుడు రోటీని టర్న్ చేసుకొని ఇలా చూపించిన విధంగా అలా ఒత్తాలి. చూసారు కదండి. అదేవిధంగా అన్ని రోటీలు కూడా ఈ విధంగానే చేయాలి. ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, పిండి అంటుకోకుండా. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని చూసారు కదండి. ఈ విధంగా రోల్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టుకొని 4-5 మినిట్స్ తర్వాత మూత తీసి రోటీని టర్న్ చేసుకోవాలి. మంచిగా కాలిందండి. ఈ విధంగానే మిగతా రోటీలను ప్రిపేర్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.